ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ విన్నాను. అది ఎందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించింది. అది ఏంటంటే ఫీమేల్ సింగర్ స్టోరీ. తను చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న దగ్గర నుంచి హిందుస్థాన్ సంగీతం నేర్చుకుంటారు. అప్పుడే తను మొదటి బహుమతి కూడా అందుకుంటారు. దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. సో, ఎవరికైనా లైఫ్‌లో ఫస్ట్ గిఫ్ట్ అంటే చాలా ప్రెషియస్ కదా! అలాగే చూసుకుంటూ ఉంటారనమాట. సో, ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లోకి ఎలుకొచ్చి బట్టలన్నీ పాడు చేస్తుందని చెప్పేసి వాళ్ళ నాన్న చేతికి దొరికిన వస్తువుని దాని మీదకి విసిరేస్తారు. అలా విసిరేగానే ఆ ఎలక పోతుంది. ఆ వస్తువు కూడా పోతుంది. ఆ వస్తువు ఏంటంటే ఈ ఫీమేల్ సింగర్ రిసీవ్ చేసుకున్న ఫస్ట్ గిఫ్ట్. అది చూసి తను చాలా ఏడుస్తారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి ఎందుకు ఇలా చేశారు? ఇది నేను అందుకున్న మొదటి బహుమతి కదా! నాకు చాలా బాధగా ఉందని బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్న చిన్నగా నవ్వి దగ్గరికి తీసుకొని, చూడమ్మా ఇలాంటి బహుమతులను నీ జీవితంలో చాలా అందుకుంటావు. మన ఇల్లు కూడా సరిపోదు అన్ని అందుకుంటావు. కానీ నువ్వు దేని మీదైనా ఇష్టం, అటాచ్‌మెంట్ పెంచుకోవాలి అంటే నీ లోపలున్న కళ మీద పెంచుకో. దాన్ని పెంపొందించడంలో పెంచుకున్నట్టయితే ఇలాంటి బహుమతులు నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయని చెప్తారు. వాట్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అని అనిపించి మీతో షేర్ చేశాను. ఇది లతా మంగేష్కర్ గారి స్టోరీ అండ్ వాళ్ళ నాన్న దీననాథ్ మంగేష్కర్ గారు ఇలాంటి వర్డ్స్ చెప్పడం వల్లే తను ఈ స్టేజ్లో ఉన్నానని ఒక సభలో చెప్తారు. థ్యాంక్ యూ.